మీడియా మిత్రులకి అలాగే ఇక్కడ రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేస్తున్నటువంటి మా సచివాలయ ఉద్యోగులందరికీ నమస్కారాలండి. ఏపీ జిఎస్డబ్ల్యూసి జేఏసీ నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యమంలో మొదటి భాగం కింద ఈ రోజు ఈ సమావేశం జరుగుతా ఉంది. ఈ సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్న అన్యాయాలు, ఈ సచివాలయ ఉద్యోగుల తాలూకు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని కూలంకషంగా వివరించడం చెప్తా ఉంది. ఇవన్నీ అవగాహన సదస్సులే కానీ ఎవరిని విమర్శించడం మా యొక్క ఉద్దేశం కాదు. సో మా వాళ్ళందరికీ అవగాహన కల్పించి ప్రస్తుతానికి జరుగుతున్న అన్యాయం ఏంటి, మనం భవిష్యత్తులో ఏం నష్టపోతా ఉన్నామో తెలియజేయడమే మా యొక్క ఈ సమావేశ ఉద్దేశం. సో దానిలో భాగంగా వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వస్తా ఉన్నారు. ఇంకా ఎక్కువగా పార్టిసిపేషన్ అనేది జరగాల్సి ఉంది. అది జరగకపోవడానికి కారణం సర్ డ్యూటీల్లో ఎక్కువ మంది సిబ్బంది మాకు బిఎల్ఓలుగా మా మిత్రులే ఉండటం వల్ల రాలేకపోయారు. వారంతా మెసేజ్లు పెడతా ఉన్నారు, అన్న మేము రాలేకపోతా ఉన్నాం, ఇలా సర్ డ్యూటీలు ఉన్నాయని చెప్పేసి మా అందరికి మెసేజ్ చేశారు. ముందు రోజుల్లో ఈ సభలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వర్తించబోతా ఉన్నాము. ప్రతి రీజియన్ లోనూ ఆ రీజియన్ సంబంధించిన సభలు ఏర్పాటు చేసి వాళ్ళకి అవగాహన పెంచి ఆ జీవోల తాలూకు అవగాహన కావచ్చు, సర్వీస్ రూల్స్ కి సంబంధించిన అవగాహన కావచ్చు, అలాగే ఇప్పుడు జరుగుతున్న ఈ జీవోఎం తాలూకు సంగతులు కావచ్చు, ఇవన్నీ వాళ్ళలో అవగాహన కల్పించి ఒక ప్యాసివ్ రెసిస్టెన్స్ అనేది పెంచదలుచుకుంటా ఉన్నాము. మా గవర్నమెంట్ కి శతవిధాలుగా మేము ప్రపోజల్స్ పంపించాము, ప్రతి జేఏసీ పంపించింది. అలాగే వివిధ యూనియన్ నాయకులు కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ పంపించినప్పటికీ ఏ ఒక్క రిప్రజెంటేషన్ ని వాళ్ళు లెక్క చేయక పై అధికారులు కనీసం ప్రభుత్వానికి చేరవేయట్లేదని మా దృష్టికి వచ్చింది. దయచేసి ఇప్పుడు జీవోఎం ఏదైతే ఇంటర్మీడియట్ పోస్ట్ క్రియేట్ చేస్తామని చెప్పేసి జీవోఎం ఏర్పడిందో, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ 10 మినిస్టర్స్ ఏర్పడిందో, వారు ఎటువంటి ప్రయత్నపూర్వక ప్రయత్నాలు ఏమి చేయకుండా జస్ట్ కాపీ పేస్ట్ లాగా గతంలో ఉన్న జియోస్ అనుసరించే మా ప్రమోషన్ ఛానల్ ని కన్ఫర్మ్ చేద్దామని నిర్ణయించుకొని దాన్ని రేపో మాపో చెప్పేలాగా వారు ప్లాన్ చేస్తా ఉన్నారు. అవి గనక అమలైతే మా గుమస్తా పోస్ట్ ప్రమోషన్ అవుతానికి కూడా మా జీవితకాలం సరిపోదని చెప్పి వారందరి వాయిస్ గా పనిచేసేటువంటి ముఖ్యంగా వారి డిమాండ్లు మేము కోరేది ఏంటంటే ప్రమోషన్ ఛానల్ ని తక్షణమే ప్రకటించాలి. అలాగే జీఓఎం కి స్టేక్ హోల్డర్స్ గా మేము కూడా ఉన్నాము, వారితో మాకు సమావేశం ఏర్పాటు చేసి మా ప్రపోజల్స్ ని జీఓఎం వద్ద పెట్టించాలి. అలాగే తక్షణమే మాకు రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సిన ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ అనేది అప్లై చేయాలి ఇమీడియట్ గా. అలాగే ఏవైతే మేము ఆ ప్రొబేషన్ కాలంలో నష్టపోయామో నోషనల్ ఇంక్రిమెంట్స్ కానీ 9 నెలల ఏరియర్స్ కానీ అవి ఇప్పించాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ గా ఉన్నది. అలాగే ఈ సబ్ డ్యూటీలు కావచ్చు, ఎలక్షన్ డ్యూటీస్ కావచ్చు, వేరే రెగ్యులర్ గా సర్వేలు కావచ్చు, అలాగే వాటన్నిటిని మా నెత్తి మీద వేసినటువంటి జీవో నెంబర్ 11 ని రద్దుపరచాలని చెప్పి కూడా మా ప్రధానమైన డిమాండ్ గా కోరుతా ఉన్నాము. అధికారులు ఒక వేళాపాలా లేకుండా, ఒక స్వేచ్ఛగా ఉద్యోగం చేసే పరిస్థితి లేకుండా, ముఖ్యంగా 60% మహిళలు ఈ సచివాలయ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. వారిని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. వారి కుటుంబ జీవనానికి దూరంగా గడిపేట్టుగా చేస్తా ఉన్నారు. వాటి మీద చర్యలు తీసుకుని సాటి ఉద్యోగులు ఎలా అయితే స్వేచ్ఛాయుతంగా పనిచేసుకుంటున్నారో మాకు కూడా అలాంటి స్వేచ్ఛాయుత ఉద్యోగం చేసుకునే విధంగా ఏర్పాటు చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వారిని ప్రభుత్వాన్ని మేము కోరటం జరుగుతా ఉంది. థ్యాంక్ యూ. దాదాపు 1,20,000 మంది గ్రామ వార్డు ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు. దాంట్లో దాదాపు 47,000 మందికి బిఎల్ఓ డ్యూటీలు, ఆ బిఎల్ఓ డ్యూటీలకి హెల్పర్ల కింద మరో 47,000 అంటే 94,000 మంది ఆ ఎస్ఐఆర్ విధుల్లోనే ఉండిపోయారు. ఏదో పక్కన క్రాప్ బుకింగ్ అని, పక్క ఫెర్టిలైజర్ సబ్సిడీ, ఫెర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి అందరినీ ఈ ఉద్యమ కార్యక్రమంలో రానియకుండా ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంది. అయినా కొంతమంది మా మిత్రులు ఈ రోజు వచ్చి మా వాయిస్ ని ప్రభుత్వం తీసుకెళ్లాలని కొంతమంది మధ్యస్థాయి అధికారులు మా ఆవేదనని, మా యొక్క డిమాండ్ ని ప్రభుత్వ దృష్టిలో చేరవేస్తాం ఎక్కడో ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారని మేము తెలుసుకుని ఈ రోజు ప్రభుత్వానికి డైరెక్ట్ గా చేసే విధంగా ఈ ధర్మోత్సవ వేదిక ఈ రోజు గలం జరుగుతూ ఉంది.